సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇప్పుడు ఆపరేషన్ కగారు పేరుతోటి మొత్తం మావోయిస్టుల్ని మొత్తంగా కూడా నిర్మూలిస్తానని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటిస్తున్నారు. అట్లాగే మరోవైపు ఈ మల్లోదల వేణుగోపాల్, ఆసన్న ఇటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వాళ్ళ దళాలతోటి లొంగిపోవటం అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఇన్నాళ్ళుగా ఇన్ని దశాబ్దాలుగా నడుస్తున్న ఉద్యమం యొక్క అస్తిత్వం, దాని భవిష్యత్తు, వీటన్నిటి మీద ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది సమాజంలో. ఈ చర్చకు సంబంధించిన అన్ని అంశాలు మనతో మనకు వివరించేందుకు ఆ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. వెంకటేష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. అదే ఇప్పుడు అసలు ఈ ఉద్యమం అనేది ఎన్నో దశాబ్దాలుగా సాగుతుంది. ఇప్పుడు ఇప్పుడు అసలు దాని పూర్వాపరాలు ఏంటి, అసలు అది సాధించింది ఏంటి, అసలు ఇప్పుడు దాని అస్తిత్వమే దెబ్బతినే పరిస్థితి వచ్చింది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మనము ఒకసారి వెనకెళ్ళి ఈ నక్సలైట్ ఉద్యమ చరిత్రకు సంబంధించి విశ్లేషించుకునే ప్రయత్నం చేసినప్పుడు అది ప్రధానంగా 1960 దశకం, మరి ముఖ్యంగా 1967, 68, 69 సందర్భంలో, అంటే ఇప్పటి వరకు 45 ఏళ్ల కిందట వెనుక జరిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి సంఘటన. అదేంటంటే డార్జిలింగ్ ప్రాంతంలోని సిలిగురి సబ్ డివిజన్లో నక్సల్బరి అనేటువంటి గ్రామంలో జోతేదారులు అనేటువంటి భూస్వాములపైన అక్కడ ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతాంగము, వ్యవసాయ కూలీలు తిరుగుబాటు చేయడంతో ఆనాడు రాడికల్ పాలిటిక్స్కి, కమ్యూనిస్ట్ పాలిటిక్స్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు, అంటే కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత 1964లో ఒక విభజన జరిగి సిపిఐఎంగా ఏర్పడడం. ఆ తర్వాత 1969లో మూడవది వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్ అంటానని రూపాంతరం, ఒక విభజన మళ్ళొకటి కొత్తగా పుట్టుకురావడం. సో ఇప్పుడు వాళ్ళు సిపిఐఎంఎల్ వాళ్ళు వచ్చేసి చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే చైనాలో వచ్చేసి వ్యవసాయక విప్లవం విజయవంతమైంది మావో సేతుంగ్ నాయకత్వాన. భారతదేశంలో కూడా ఇవాళ అటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఆల్రెడీ వచ్చేసి నక్సల్బరీ గ్రామంలో వచ్చేసి ఇది మొదలైంది. కాబట్టి ఈ దేశంలో కూడా ఇటువంటి వ్యవసాయక విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయాలనేటువంటి ఒక సైద్ధాంతిక భూమిని ఆధారంగా చేసుకొని కొంతమంది దీన్ని ప్రారంభించారు. ప్రారంభించినటువంటి ఈ ఉద్యమము ఆనాడు వచ్చేసి దేశంలోని చాలా రాష్ట్రాలకు కూడా విస్తరించింది. పశ్చిమ బెంగాల్లో కావచ్చు, తెలంగాణ కావచ్చు, శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లో కావచ్చు, ఏజెన్సీ ఏరియాలో కావచ్చు, బీహార్, తమిళనాడు, కేరళ, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో చాలా మటుకు వచ్చేసి ఇది విస్తరించి కొంత ప్రభావాన్ని చూపించి ఆనాడు వర్గశత్రు నిర్మూలన అనేటువంటి సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయ ఉద్యమాలను ప్రారంభించి ఆ, భూమి లేని నిరుపేదలకు వచ్చేసి భూమి ఇవ్వాలి, కనీస వేతనాలు అమలు చేయాలి. తర్వాత వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు వచ్చేసి వాళ్ళకు కావాల్సినటువంటి కనీస హక్కులు కల్పించాలనేటువంటి దాంతో, అట్లాగే దళితులు, స్త్రీలకు, ఆదివాసీలకు తమ హక్కులను కాపాడుకునేటువంటి దానికి వచ్చేసి ఒక నూతనమైనటువంటి ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామంటని చెప్పి ఆనాడు మొదలుపెట్టినటువంటి ఆ ఉద్యమము ఈ మొత్తం 45 ఏళ్ల సంవత్సరాల్లో వచ్చేసి దగ్గర దగ్గర 18,000 మంది దాకా చనిపోయారు ఈ ఉద్యమంలో. అంటే ఏమైనా అయితే సాధించారా? వీళ్ళందరూ చనిపోయారు, బాగానే ఉంది, ఆత్మార్పణ చేశారు. అసలు ఏమైనా సాధించారంటారు ఈ నక్సలైట్ ఉద్యమం కానీ, మావోయిస్ట్ ఉద్యమం కానీ? అంటే ఈ మెయిన్ స్ట్రీమ్లో ఉన్న పార్టీలు ఏమో ఎన్నికల పార్లమెంటరీ బూర్జువా వ్యవస్థలోకి వచ్చేసినాయి. వీళ్ళు ఏమైనా సాధించారా? సాధించారంటే వీళ్ళు తీసుకున్నటువంటి అంశాలు ఏమున్నాయి? ఒకటి వచ్చేసి భూమి పంపిణీ చేయాలంటని చెప్పారు. భూమిని వచ్చేసి ఆక్రమించుకొని ఎర్ర జెండాలు పాతిన తర్వాత ఆ, అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు, భూమి లేనటువంటి వాళ్ళకు వస్తే అక్కడ కొన్ని కొన్ని చోట్ల వచ్చి భూమిని పంపిణీ అనేటువంటి చేయడం జరిగింది. అయితే ఆ భూమికి పట్టాలనేటువంటిది లేకపోవడం వల్ల, రిజిస్ట్రేషన్స్ అనేటువంటిది లేకపోవడం వల్ల ఆ, అక్కడ ఉన్నటువంటి భూస్వాములు పట్టణాలకు లేదా విదేశాలకు వెళ్ళిపోతే ఆ భూమి వచ్చేసి వాస్తవంగా ఏ ఎవరిదైతే ఉందో ఆ భూస్వామి పేరు మీదే ఉంది. భూమి పంపిణీ జరిగినప్పటికీ కూడా వాళ్ళ పార్టీ నాయకత్వాన వాళ్ళకు వచ్చేసి చట్టబద్ధంగా హక్కులు అనేటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరగకపోవడం వల్ల ఆ భూమిని వచ్చేసి మళ్ళీ తీసుకున్నారు. కాబట్టి అంటే దానివల్ల ఆ, సమాంతర రాజ్య వ్యవస్థ అనేది అసలు సాధ్యం కాదనే విషయం వాళ్ళకి తెలియదు అంటారు. అసలు విముక్తి చేయటం అనేది తెలంగాణ సాయుధ పోరాటంతో ఓ ప్రాంతాన్ని విముక్తి చేయటం, అక్కడ ఇది చేయటం అనేది సాధ్యం కాదని ప్రూవ్ అయింది కదా. మళ్ళీ దాని నుంచి ఎందుకు వీళ్ళు గుణపాఠం నేర్చుకోలేదు?
భారతదేశ రాజ్యము, రాజకీయ అధికారము, ఇక్కడ ఉన్నటువంటి ఆ, సైనిక శక్తి, తర్వాత వచ్చేసి వీళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకత ఎదుర్కొని నిలబడి అతి పరిమితమైనటువంటి వనరులతో, పరిమితమైనటువంటి ఆ, నాయకత్వంతో, కార్యకర్తలతో లే ఆ, ఇంత పెద్ద రాజ్యాన్ని ఎదుర్కోవడం అనేటువంటిది అంత సులభమైనటువంటి పని కాదు. పోలీస్ యంత్రాంగం కానీ, మిలిటరీ యంత్రాంగం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, రాజకీయ వ్యవస్థను కానీ ఇన్నోటిని ఎదుర్కోవడం, నిలబడడం అనేటువంటిది అంత సాధ్యం కాకపోవడం వల్లే హింస ప్రతిహింసలు అనేటువంటి జరిగాయి. అదే. ఒక ఇక్కడ వీళ్ళు చంపడం, అక్కడ వచ్చేసి వాళ్ళు చంపడం అనేటువంటిది, ప్రతిఘటించడము, మళ్ళీ రాజ్యం ప్రభుత్వం నుంచి సైన్యం నుంచి వచ్చినటువంటిది. ఈ రెండు హింసల్లో వచ్చేసి అతి సాధారణమైనటువంటి వాళ్ళు బలిపశులు అయిపోయారంటేనని చాలా రోజులుగా వచ్చేసి కంచాయిల ఇలాంటి వాళ్ళు రాస్తూ వచ్చారు. కింది కులాలకు చెందినటువంటి వాళ్ళు, నిరుపేదలైనటువంటి వాళ్ళు, తొలితరం చదువుకొని బయటకు వస్తున్నటువంటి వాళ్ళు ఈ భావజాలం వల్ల ప్రభావితమై ఇది ఆధిపత్య కులాలు, ఉన్నత కులాల యొక్క పెత్తానం కోసమే ఇటువంటి ఉద్యమాలు కొనసాగుతున్నాయి, వీటి వల్ల వచ్చేసి నిరుపేద ప్రజానికానికి వచ్చేసి పెద్దగా ఒరిగింది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు తేల్చి చెప్పారు. అట్లాగే తర్వాత వచ్చినటువంటి ఈ దళిత ఉద్యమం కానీ, అట్లాగే స్త్రీవాద ఉద్యమం కానీ, ఇవన్నీ కూడా పార్లమెంటరీ రాజకీయ పంథాను వచ్చేసి ఎన్నుకోవడం వల్ల క్రమంగా వచ్చేసి ఎప్పుడైతే ఈ యొక్క విమర్శ, ముఖ్యంగా వచ్చేసి కేజీ సత్యమూర్తి లాంటి వాళ్ళు బయటకు వచ్చి కుల సమస్యను బయటికి తీసుకురావడము, అట్లాగే లొంగిపోయినటువంటి వాళ్ళు ఒక రెండు మూడు కారణాలు అనేటువంటి చెప్పడము, ఒకటి అనారోగ్య పరిస్థితులు అంటేనే, వయోభారం అంటేనే, కుటుంబ పరిస్థితులు అనేటువంటి సరిగా లేవంటనని, లేదా వచ్చేసి సైద్ధాంతికమైనటువంటి విభేదాలు జరిగాయంటే వాళ్ళలో వాళ్ళు విభేదాలు వచ్చి చాలా గ్రూపులుగా విడిపోవడం అనేటువంటి జరగడం వల్ల ఇప్పుడు క్రమంగా బాలగోపాల్ అనేక కారణాల వల్ల బలహీనత పడుతూ రావడం అనేటువంటి జరిగిందండి ఇది. ఇప్పుడు బాలగోపాల్ లాంటి వాళ్ళు కూడా ఈ నక్సలైట్ హింస మీద ఆయన కూడా విమర్శించి ఆయన కూడా దాని నుంచి బయటకు వచ్చాడు. ఆయన ఏపీసీఎల్సీ నుంచి కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు అటువంటి వాళ్ళు చెప్పినప్పుడు కూడా అసలు వీళ్ళు ఇప్పుడు అంటే మనకు బీహార్లో సిపిఐ ఎమ్మెల్యే మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి వాళ్ళు సత్యనారాయణ సింగ్ అనుకుంటా వాళ్ళు వచ్చి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో రాజకీయాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ మావోయిస్టులు ఈ మొండి పట్టుదలతోటి ఈ హింసకి ప్రతిహింస అనే దాంతో ఏమి సాధించారు చివరికి ఇప్పుడు అంటే ఒక కమ్యూనిస్ట్ ఇథియోపియా వాళ్ళు సాధించాలనుకున్నారు, అది సాధించలేకపోయారు. వీళ్ళు ఇప్పుడు రామరాజ్యం అనే ఆ, ఒక రిలీజియస్ ఒక మైథలాజికల్ యూటోపియాని వీళ్ళు సాధించాలనుకున్నారు. రెండిట్లో సమానత్వం, న్యాయం అవన్నీ ఉంటాయి. ఇప్పుడు సరే వాళ్ళు ఆ యూటోపియాని సాధించలేకపోయారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఈ రామరాజ్యాన్ని కూడా స్థాపించలేకపోయారు కదా, కేవలం వీళ్ళు మావోయిస్టులను చంపితే ఇప్పుడు ఆ యూటోపియా నెరవేరుతుంది. అంటే రెండు వర్గాలు, అంటే మనం అనుకున్నాం అంటే కమ్యూనిస్ట్ మూవ్మెంట్ వచ్చి 100 ఏళ్ళు అయింది, ఆర్ఎస్ఎస్ వచ్చి 100 ఏళ్ళు అయింది. రెండు ఇథియోపియాల మధ్య సంఘర్షణ అనుకోవచ్చా? ఆ, అంటే ఒకటి, ఆ, ఇది వచ్చేసి ఈ ఒక ఒక ప్రయత్నం ఇంత సీరియస్గా నిర్బంధాన్ని ప్రయోగించడము, పూర్తిగా ఎలిమినేషన్ చేయడం అనేటువంటి ఆ, నిర్ణయం అనేటువంటిది చాలా సీరియస్గా తీసుకుని వాళ్ళు అమలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు అనుకున్నటువంటి టైం లోపలనే వాళ్ళకు గోల్ని అచీవ్ చేసేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఒక విషయం ఏం జరిగిందనంటే 1990 తర్వాత పెద్దగా ఆ, మరి ముఖ్యంగా గ్లోబలైజేషన్, ప్రైవేటీకరణ, తర్వాత ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేటువంటిది ఉనికిలోకి వచ్చిన తర్వాత అందులో క్యాడర్ రిక్రూట్మెంట్లో ఒకప్పుడు మనం ఇనిషియల్గా చూసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలామంది ఇంజనీరింగ్ చదువుకుంటున్నో, పాలిటెక్నిక్ చదువుకుంటున్నో, లేకపోతే డాక్టర్స్ చదువుకుంటున్నో, యూనివర్సిటీలో చదువుకుంటున్నో, డిగ్రీ కాలేజీలో చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఈ ఉద్యమం పట్ల ఆకర్షితులై అందులో చేరి కార్యకలాపాలు అనేటువంటి కొనసాగించారు. కానీ క్రమక్రమంగా ఈ ప్రైవేట్ ఆర్థిక వ్యవస్థ అనేది బలపడే కొద్దీ ఆ, ఈ ముఖ్యంగా వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు పూర్తిగా ఆ, తగ్గిపోయారు. వాళ్ళంతా కూడా కెరీరిజం వైపు వెళ్ళిపోయి ఒక సైద్ధాంతికమైనటువంటి ఆ, ఆలోచన అనేటువంటి పక్కన దోసేసి ఏదో విదేశాల్లో ఉద్యోగములు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉద్యోగాలు అనేటువంటి దాన్ని వెతుక్కోవడం వల్ల ఈ ఉద్యమానికి కావాల్సినటువంటి పునాది ఏదైతే కావాలనుకున్నారో అది వచ్చేసి ఒకటే పక్కకు పోయింది. అంటే ఇప్పుడు రెండోది వచ్చేసి గతంలో వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఒక స్ట్రాటజీ ఏంటంటే ఆ, అడవి, ఆదివాసులు, నక్సలైట్లు, ఫారెస్ట్, ట్రైబల్స్ అండ్ నక్సలైట్స్ అనే ఒకటి స్ట్రాటజీ అనేటువంటిది అది గతంలో యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పటి నుంచి అది మొదలైనటువంటి అంటే పరిస్థితి. అయితే సాల్వాజుడము ఫస్ట్ ఈరోజు పేజ్లోనేమో సాల్వాజుడము, ఆ తర్వాత గ్రీన్ హంట్, ఇప్పుడేమో ఫైనల్గా కగారు, ఆపరేషన్ కగారు. అంటే ఇది ప్రభుత్వాలు ఏమున్నా సరే అది సాగుతానే వాళ్ళు నిర్మూలించడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కదా. అంటే ఒక్కొక్క ఫేజ్ నుంచి ఒక్కొక్క రకమైనటువంటి గుణపాఠాలు అనేటువంటి వాళ్ళు నేర్చుకుంటున్నారు. అందులో
ఆ, ఒక ఒక ఒక్కొక్క ఆపరేషన్కి ఒక రకమైనటువంటి పేరు పెట్టడం అనేటువంటిది అది ప్రభుత్వ స్ట్రాటజీలో అంతర్భాగం అనేటువంటిది. అయితే ఆ, వాళ్ళకి కావాల్సినటువంటి ఒక నెట్వర్క్ ఏదైతే కావాలనో, ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ క్యాపిటల్ వీటన్నిటి ముందు ఇవాళ నక్సలైట్ ఉద్యమానికి కావాల్సినటువంటి వనరులు అంత పెద్ద ఎత్తున లేవు. అంత టెక్నాలజీని అభివృద్ధి చేసుకునేటువంటి కెపాసిటీ వాళ్ళకు లేదు. అట్లాగే ఉన్నటువంటి టెక్నాలజీ చాలా చాలా వెనుకబడ్డటువంటి టెక్నాలజీ. ఈరోజు మొబైల్ టెక్నాలజీని ఒకవేళ ఉపయోగించినా ఏం చేసినా కూడా ఎవరి మూమెంట్ ఎక్కడ ఉంది ఏంటనే కనుక్కోవడం చాలా సులభమైనటువంటిది. ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఎవరు వనరులు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి ఏమి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు అనేటువంటిది చాలా సులభం అయిపోయింది. మరి ముఖ్యంగా మనం వచ్చేసి వాట్సాప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటివి వచ్చిన తర్వాత ఇది ప్రభుత్వానికి వచ్చేసి చాలా సులభతరం అయిపోయింది. అందుకని వచ్చేసి కేంద్ర ప్రభుత్వం చాలా దృఢంగా చాలా బలమైన విశ్వాసంతో చెప్పింది, అంటే మేము మార్చి అంటే ఇరవై ఇప్పుడు ఆరు నాటి ఆదివాసులు మైనింగ్ కంపెనీల ప్రయోజనాల కోసం ఆదివాసులను వెళ్ళగొట్టడమే అసలు లక్ష్యం. కానీ ఇప్పుడు మావోయిస్టులను తుడిచిపెడతాం అనేది ఒక వంక అని చెప్పేసి వీళ్ళు ఉద్యమకారులు చెప్తున్నారు. అది నిజమేనా? అంటే ఇప్పుడు ఆదివాసీల్లో ఉన్నటువంటి మైనింగ్ అనేటువంటిది 1990 దశకం నుంచి కూడా అది కొనసాగుతుంది. ఆ, అయితే దాన్ని వచ్చేసి అప్పుడు ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు నిర్మూలించగలిగారా, దాన్ని ఆపగలిగారా? ఒక పక్క పౌర సమాజ ఉద్యమాలు కానీ, లేదంటే నక్సలైట్ ఉద్యమం కానీ ఉన్నటువంటి చోట కానీ, ఇప్పుడు మనకు ఒడిశా లాంటి చోట కానీ, లేదంటే ఛత్తీస్గఢ్ లాంటి చోట కానీ ఆ మైనింగ్ను వచ్చేసి పెద్దగా ఆపినటువంటి సందర్భాలు మనకేం పెద్ద కనిపించవు. అది ఇప్పుడు రాజ్య యంత్రాంగం ముందు తట్టుకొని నిలబడి అక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని తయారు చేసి, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తయారు చేసి, ఒక పక్క వీళ్ళు ఉద్యమాన్ని నిర్మించే లోపల ప్రభుత్వం వచ్చేసి గ్రామ సభ ద్వారా రిజల్యూషన్స్ తయారు చేయించి అనుకూలంగా తీర్మానాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ని ఎక్స్ప్లాయిట్ చేయండి, దీన్ని తవ్వకాలు కొనసాగించండి ఒక పక్క ప్యారలల్ తయారు చేస్తున్నారు. అట్లాగే చాలా ప్యారలల్ ఆర్గనైజేషన్స్ కూడా అందులో వచ్చాయి. అఖిల భారతీయ వనవాసి కళ్యాణ పరిషత్ లాంటివి కూడా అది అందులోకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా ఆదివాసీల్లో పనిచేయడం అనేటువంటి మొదలు పెట్టడం వల్ల ఇవన్నీ కూడా ప్యారలల్ గా నడుస్తున్నట్టు. ఒక పక్క ఓకే. నెక్స్ట్ సంక్షేమం పార్ట్ అంటున్నారు, ఇంకో కంటిన్యూ. పక్క అభివృద్ధి అంటున్నారు, ఇంకో పక్క వచ్చేసి ఈ విధమైనటువంటి ఆ సైనిక చర్యలు కూడా కొనసాగించిన ద్వారా నక్సలైట్ ఉద్యమాన్ని పూర్తిగా మేము ఏరివేస్తామంటే ఇది భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక ఎజెండాలు ఇదొకటి. కొన్ని ఒక క్రమక్రమంగా వాళ్ళకు ఉన్నటువంటి ఎజెండాను ఆ, వాళ్ళు సాధిస్తూ వస్తూ ఉన్నారు. అందులో క్రమంగా ఇవాళ వచ్చేసి ఈ ఎజెండాను చాలా కీలకమైనదిగా తీసుకొని ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. నువ్వు నాయకుల లొంగుబాటు గురించి ఉద్యమంలో ఉన్నాళ్ళు లేదంటే బయట ఉన్నాళ్ళు వాళ్ళందరూ కూడా రకరకాలుగా చర్చలు జరుపుతున్నారు. ఆ, అంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా వృద్ధులైపోయారు కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు సరెండర్ అవుతున్నారు. ఎంతోమంది కేడర్ని దాంట్లో ఆ ఉద్యమంలో దించారు. ఇప్పుడు దానికి ఎవరు వీళ్ళందరూ మూల్యం చెల్లించుకోవాలని చెప్పేసి ఒక చర్చ కూడా నడుస్తుందండి. అంటే అట్లాగే దానికి వ్యతిరేకంగా కూడా ఒక చర్చ నడుస్తుంది. అంటే ఒకటి లొంగిపోవడం అనేటువంటిది రెండు మూడు కారణాల వల్ల లొంగిపోతూ ఉన్నారు. అది చాలా కాలంగా అది కొనసాగుతుంది. ఒకటి వయో భారం వల్లటని, రెండోది వచ్చి అనారోగ్య కారణాల వల్లని, మూడోది వచ్చేసి కుటుంబ పరిస్థితులు సరిగా లేవంటనే కారణాల వల్ల లొంగిపోతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వచ్చి చాలా స్పష్టంగా ఒక నిర్ణయం అనేటువంటి తీసుకుంది. తన ఆబ్జెక్టివ్ ఏంటనేటువంటిది చాలా స్పష్టంగా ప్రకటించింది. మార్చి 2020 నాటికంతా కూడా పూర్తిగా ఆ, నక్సలైట్ ఉద్యమాన్ని నిర్మూలన చేస్తాము, వాటిని దేశాన్ని పూర్తిగా నక్సలైట్ వామపక్ష భావజాలం అనేటువంటిది లేకుండానే చేసేస్తామంటానని ఆ, చాలా స్పష్టంగా ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఇవాళ ఒక అన్ని రకాలైనటువంటిది, ముఖ్యంగా వచ్చేసి టెక్నాలజీ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఉపయోగించబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వాట్సాప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ముందు ఈ ఉన్నటువంటి మావోయిస్టులకు ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో అది తట్టుకోలేదు. వాళ్ళ దగ్గర అంత బలం కానీ వనరులు కానీ లేవు. అందుకని ఈ ప్రాణాలు కోల్పోయే దానికి బదులు ఈ పౌర సమాజంలోకి వెళ్ళిపోయి ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధంగా జీవితాన్ని గడిపిస్తున్నటువంటి క్రమంలోనే అటువంటి రాజకీయాల్లో ఉండడమా, లేకపోతే ఇంకా ఏరే మౌనంగా ఉండడమా అనేటువంటిది కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద ఎత్తున చేరికలు అనేటువంటిది లేదు, బాగా బలహీన పడిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకప్పుడు ఎంత పెద్ద ఎత్తున ఉండేదో ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. క్యారియరిజం అనేటువంటిది ఒక పక్క అయితే, మరొక పక్క ప్రజాస్వామిక రాజకీయాల్లో వచ్చేసి ఈ ఐడెంటిటీ మూమెంట్స్, కుల ఉద్యమాలు కావచ్చు, లేదంటే అస్తిత్వ ఉద్యమాలు కావచ్చు, ఆ,
ఈ విధంగా ప్రాంతీయ ఉద్యమాలు అనేటువంటివి రావడం వల్ల క్రమక్రమంగా బలహీనపడుతూ వస్తున్నటువంటిది. దాన్ని బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు వచ్చేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం అనేటువంటిది 40 ఏళ్ల పాటు 30 ఏళ్ల పాటు ఉద్యమంలో పనిచేసి బయటకు వచ్చేస్తున్నటువంటి క్రమంలో అందులో పనిచేసినటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు, హింసకు గురైనటువంటి వాళ్ళు, నిర్బంధానికి గురైనటువంటి వాళ్ళు, వీళ్ళందరి పరిస్థితికి సంబంధించి మీరేం చేశారు, ఇంతకాలం ఏం సాధించారు అనేటువంటిది ఒక బలమైన ప్రశ్న వచ్చేసి ఇవాళ అటువంటి రాజకీయాల పైన ముందుకు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి, ఎలా చెప్తారు, ఎవరు చెప్తారు అంటేనేటువంటిది బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఇప్పుడు ఎవరైతే అగ్రశ్రేణి నాయకత్వం అంటారు అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళని అడగాల్సినటువంటి ప్రశ్న, మనం ఒక బయట ఉండి గమనిస్తున్నటువంటిగా, ఒక రాజకీయ విశ్లేషకుడుగా, ఒక రాజనీతి శాస్త్రవేత్తగా మనం బయట ఉన్నటువంటి వాళ్ళం అనుకుంటున్నది ఏంటి, ఒకటి సైద్ధాంతికంగా చూసినప్పుడు ఈ సిద్ధాంతానికి వచ్చేసి క్రమంగా వచ్చేసి బలహీనపడుతుంది. రెండవది వచ్చేసి ఇందులో ప్రజాదరణ అనేటువంటి కోల్పోతూ ఉన్నారు. మూడవ వచ్చేసి వాళ్ళకి కావాల్సినటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ప్రస్తుతం ప్రభుత్వము, రాజ్య యంత్రాంగము, ప్రైవేట్ క్యాపిటల్ దగ్గర ఉన్నంత స్థాయిలో వీళ్ళ దగ్గర లేదు. తర్వాత వచ్చేసి క్యాడర్ పెద్ద ఎత్తుగా రావడం లేదు అనేటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నట్లు మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇక్కడ నాకు దాని ఒక విషయం. ఫలితంగానే వీటన్నిటిని వాళ్ళు వచ్చేసి ఎక్కడ జస్టిఫికేషన్ చేసుకుంటారు, వాళ్ళ యొక్క వివరణ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది బయటకు వచ్చిన తర్వాత బహుశా చాలా టీవీ ఛానల్స్ వాళ్ళు కానీ, మీడియా వాళ్ళు కానీ, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ వాళ్ళని వచ్చేసి ప్రశ్నించి వాళ్ళతో వివరణ కోరడం అనేటువంటిది జరగచ్చు. బహుశా వాళ్ళు ఇచ్చేటువంటి వివరణ ఎంతవరకు ప్రజలకు సంతృప్తికరంగా ఉంటుందా లేదా అనేటువంటిది ఒక అంటే ప్రశ్న అండి ఇది. ఇప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తుందండి. ఇప్పుడు వీళ్ళ సంఘ పరివార గురువైన గోల్వాల్కరు ఆయన ముగ్గురిని శత్రువులుగా ప్రకటించాడు: హిందువులు, క్రిస్టియన్స్, కమ్యూనిస్టులు. ఇప్పుడు ఈ మోడీ ఏ, మోడీ పద్ధతి కూడా గోల్వాల్కర్ సిద్ధాంతాలు. అంటే ఈ మధ్యలో గోల్వాల్కర్ గురించి వాళ్ళు ప్రస్తావన చేయకపోయినా సరే ఆయన వ్యవహార శైలి అలాగే ఉందని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఏదైతే గురు గోల్వాల్కర్ చెప్పాడో దాంట్లో ఆయన అనుకున్నట్లు ఒక శత్రువుని వీళ్ళు ఇప్పుడు నిర్మూలించగలిగారని వాళ్ళకి సంతృప్తి ఉందంటారు ఇప్పుడు. అంటే వాళ్ళు వాళ్ళ సిద్ధాంతం ప్రకారం, దాని ప్రకారం వచ్చేసి వాళ్ళ స్ట్రాటజీ అనేటువంటిది ఎవాల్వ్ చేసుకున్నారు. ఉన్నటువంటి మొత్తము అధికార యంత్రాంగాన్ని అన్ని ఉపయోగించి దీన్ని నిర్మూలించాలనుకుంటున్నారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. దీంతో పాటు ఒక పక్క ఈ చేయడంతో పాటు మరో పక్క వచ్చేసి ప్రజాకర్షక పథకాలు, కార్యక్రమాలు అనేటువంటి చేపడుతున్నారు. దాన్ని ఇప్పుడు వచ్చేసి మనం పాపులిస్ట్ పాలసీస్ అనేటువంటిది ఒకటి మనం వింటూనే ఉన్నాం కొంతకాలంగా. ఈ పాపులిస్ట్ పాలసీస్ని కూడా ఒక పక్క మేము ఇంప్లిమెంట్ చేసి అభివృద్ధి చేస్తామంటానని, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది ఒకటి చేస్తామంటానని, తర్వాత కార్పొరేట్ సెక్టర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కూడా మేము అభివృద్ధి చేస్తామంటని, ప్రభుత్వమే ప్రత్యక్షంగా నిధులు కేటాయించి ఈ జనాకర్షక పరమైనటువంటి కార్యక్రమాలు చేస్తామంటారని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ప్రస్తుతం వచ్చేసి వాళ్ళ సిద్ధాంతం ప్రకారం, వాళ్ళ రాజకీయ ఎత్తుగడ స్ట్రాటజీ ప్రకారం వచ్చేసి ప్రస్తుతం రాజ్యం అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ తప్పకుండా అది తమ వ్యూహం వైపు ప్రయాణిస్తూ తనకున్నటువంటి గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ను అచీవ్ చేసేటువంటి దశగా ప్రయాణం చేస్తూ ఉందండి. అంటే ఈ లొంగిపోయిన వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే గత అనుభవాలు చూస్తే ఇప్పుడు ఆ నయీం కానీ ఇట్లా కొంతమంది, అంటే వాళ్ళు కొంతమంది పోలీస్ ఇన్ఫార్మర్లుగా తయారవడం, కొంతమంది అనార్కిజం చేయటం, కొంతమంది సెటిల్మెంట్లు చేయటం, ఇట్లాంటి కొంత అన్రెస్ట్ క్రియేట్ చేసిన ఆ, ఇది కూడా ఉంది. ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వలన అట్లాంటి ఇబ్బందులు రావంటారా? ఇప్పుడు చాలా కాలంగా లొంగిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కేజీ సత్యమూర్తి లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఒకసారి కుల సమస్యను బయటికి తీసుకొచ్చే లోపల ఒక కొత్త ట్రెండ్ అనేటువంటిది, కొత్త విమర్శ అనేటువంటిది వచ్చింది. అందుకని కంచాయిలయ్య లాంటి వాళ్ళు కానీ ఇతర వాళ్ళు కూడా చాలా మంది దానిపైన విమర్శిస్తూ రాయడం, కింది కులాల చెందినటువంటి వాళ్ళు చనిపోవడం, ఉన్నత కులాలకు చెందినటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా కాస్త మంచి జీవితాన్ని కలవడం, వాళ్ళు గడపడము, అట్లాగే నాయకత్వ స్థానంలో వాళ్ళు ఉండడము అనేటువంటి దానిపైన ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. మరో పక్క వచ్చేసి ఒక లుంపెన్ గ్యాంగ్ అనేటువంటిది అందులో బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఈ భూమి సెటిల్మెంట్ వసూలు చేయడం అనేటువంటిది, ప్రైవేటు పంచాయతీలు చేయడం అనేటువంటిది ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు. అది కూడా ప్యారలల్గా జరుగుతున్నటువంటిది. మరి కొంతమంది వచ్చేసి ఈ మౌనంగా ఉండిపోవడము, లేదా పౌర సమాజంలో ఉండిపోవడము, కొంతమంది వచ్చేసి తమ పుస్తకాలు రాసుకుంటూ ఉండిపోవడము, చదువుకుంటూ ఉండిపోవడము, ఇంకా కొంతమంది వేరే రాజకీయాల వైపు పూర్తిగా వెళ్ళిపోవడము, అధికార
పార్టీల్లో లాంటి చేరిపోవడము, తర్వాత పదవులను కూడా సంపాదించుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ లొంగిపోయినటువంటి వాళ్ళు బయటకు వస్తున్నటువంటి వాళ్ళు ఎటువంటి రాజకీయాలను ఉండబోతారా, లేదంటే మౌనంగా ఉండబోతారా, పౌర సమాజ ఉద్యమాల్లో ఏమన్నా చేరబోతారా, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఇటు కాంగ్రెస్, మళ్ళీ భారతీయ జనతా పార్టీ, లేకపోతే ఇతర మిగిలిన రాజకీయ పార్టీల్లో చేరి తమ కార్యకలాపాలను కొనసాగిస్తారా, లేదంటే వ్యాపారాన్ని చేస్తారా, లేదంటే లుంపెన్ పాలిటిక్స్ చేస్తారా? ఇంకా ఇప్పుడు ఇన్ఫార్మర్లు మారడానికి ఇంకా ఎవరున్నారు? ఎవరిపైన ఇన్ఫర్మేషన్ అందించాలి వాళ్ళు? అంటే ఇప్పుడు చాలా లోకల్గా మటుకు ఏ అగ్రశ్రేణి అంశాలైనా కావచ్చు నాయకత్వం అంతా కదా. కూడా అగ్రశ్రేణి నాయకత్వం అంతా కూడా ఇప్పుడు సరెండర్ అయిపోయి బయటకు వస్తున్నటువంటి క్రమంలో ఇంకా ఎవరికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు ఇన్ఫార్మర్లుగా తయారవుతారు? ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి ఎలా వస్తారు, ఎలా పార్టిసిపేట్ చేస్తారు, రాజకీయాల్లో ఉంటారా, ఆర్థిక వ్యవహారాల్లో ఉంటారా, లేకపోతే ఇంకా వేరేమైనా కార్యకలాపాలు చేస్తారా అనేటువంటిది వాళ్ళ గురించి కొంచెము ఇప్పుడు స్టడీ బీహార్లో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు బీహార్లో సిపిఐఎంఎల్ అనేది మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి వచ్చింది. ఇప్పుడు అక్కడ కొన్ని స్థానాలు కూడా సంపాదించింది. ఇప్పుడు కూడా ఎలక్షన్స్లో అంటే పరివర్తన చెందింది. ఇక్కడ అట్లా ఏదన్నా పరివర్తన చెందే అవకాశం మావోయిస్ట్ పార్టీ ఉందా? ఇప్పుడు అంటే అటువంటి నాయకత్వం ఇప్పుడు ఇక్కడ ఉందంటారా అట్లా పరివర్తన చెందించేందుకు, దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు? అంటే ఇప్పుడు బీహార్లో రా వాళ్ళ ఎత్తుగడ చాలా కాలంగా అది కొనసాగుతుంది. అందుకని వచ్చేసి ఇప్పుడు మంచి ఆ, ఒక ఎన్నికల రాజకీయాల్లో ఒక ఆ, భాగస్వామిగా, ఒక బలమైన భాగస్వామిగా తయారైపోయింది. వీళ్ళు ఇంతకాలం పాటు అక్కడ వేరే భిన్నమైనటువంటి రాజకీయాలు చేసి వచ్చి అసలు ఎన్నికల రాజకీయాలంటేనే బహిష్కరణ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉద్యమాల్లోకి వచ్చి మళ్ళీ ఎన్నికల రాజకీయాల్లోకి అదే మళ్ళీ ఒక కమ్యూనిస్ట్ పార్టీ పేరు మీద మళ్ళీ ఆ, చేస్తారా, లేకపోతే వేరే పార్టీలు చేరుతారా, లేకపోతే కొత్త రాజకీయ ఉద్యమాలకు మళ్ళీ ఏమైనా చేస్తారా అనేటువంటిది వాటిని మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి డిమాండ్ చాలా భిన్నంగా ఉన్నాయి. ఒక పక్క వచ్చేసి తెలంగాణ లాంటి రాష్ట్రంలో వచ్చేసి వెనుకబడిన తరగతుల సమస్య చాలా కీలకమైనటువంటిది. ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దేన్ని టేకప్ చేస్తారు? అందరూ ఇవాళ బయటకు వస్తున్నటువంటి వాళ్ళు కూడా నాయకత్వం అంతా కూడా అగ్రశ్రేణి నాయకత్వం అంతా కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చింది. ప్రస్తుతం అయితే బీసీ వాయిస్ అనేటువంటి బలంగా కొనసాగుతుంది. మళ్ళీ ఎటువంటి రాజకీయాలకు వాళ్ళు ప్రాతినిధ్యం వహించి దేన్ని మద్దతు ఇస్తారు, దేనిపైన వాళ్ళు చేయగలుగుతారు అనేటువంటిది మనము వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మనం వెయిట్ అంటే చేసి ఇప్పుడు బయట. ఒక మావోయిస్టులే కాదండి. అంటే ఫైనల్గా ఇప్పుడు మనం కంక్లూడ్ చేసే ముందు ఒక మావోయిస్టులే కాకుండా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అస్తిత్వం కోల్పోయినాయి. అదే పార్లమెంటరీ రాజకీయాల్లో కూడా ప్రయత్నాలు చేసినాయి. ఇప్పుడు చేసి కూడా వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేయలేకపోయారు. తోక పార్టీలుగా మిగిలిపోయాయనే విమర్శ వచ్చింది. ఇప్పుడు వీ ఇప్పుడు వీళ్ళు కూడా రేపు అంటే ఒక నిర్దిష్టమైన కాలానుగుణమైన మార్పులు ఇప్పుడు రష్యాను ఇప్పుడు చైనాలో కూడా మార్పులు వచ్చాయి. రష్యాని అనార్కిజంలో ప్రివైల్ అయింది. చైనాలో ఏదో మార్కెట్ ఎకానమీ అని చెప్పేసి వాళ్ళు కొంత ఒక ఆర్థిక శక్తిగా మిలిటరీ శక్తిగా అయ్యారు. అంటే అసలు ఇప్పుడు దీనికి ఒక మొత్తంగా కూడా ఈ మావోయిస్ట్కే కాదు, మొత్తంగా కూడా కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒక కొత్త సిద్ధాంతం లేదంటే కొత్త వెలుగులో దాన్ని చూసి దాన్ని అమలు జరపాల్సిన అవసరం ఉంది కదా. అది ఏ రకమైన ఆల్టర్నేటివ్ ఎలా ఉంటే బాగుంటుందని మీ ఉద్దేశం? ప్రధానంగా సిద్ధాంతానికి సంబంధించి చాలా మందికి అయితే పెద్ద విభేదాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ మౌలికమైనటువంటి మూల సూత్రాలతోని. కానీ మనం అనుభవం తీసుకున్నప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీల యొక్క నుండి వచ్చినటువంటి ప్రయోజనాలు ఎవరు పొందారు? నిజంగా వచ్చేసి నిరుపేదలు, భూమి లేనటువంటి వాళ్ళు, అన్యాయానికి గురవుతున్నటువంటి వాళ్ళు వీళ్ళు ప్రయోజనం పొందారా, లేనటువంటి ఎటువంటి సామాజిక వర్గాలకు వచ్చేసి దానివల్ల ప్రయోజనం పొందారు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈ ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాళ్ళు చాలా ప్రధానంగా ప్రయోజనం పొందారు అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కింది కులాలకు చెందినటువంటి వాళ్ళు అటువంటి ఉద్యమంలో త్యాగాలు చేసినప్పటికీ కూడా కనీసం వాళ్ళ ఊరు పేరు కూడా లేనటువంటి పరిస్థితి ఉంటే, ఈ ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాళ్ళ మటుకు బ్రహ్మాండమైన బ్రహ్మరథం బట్టి ఇతర రాజకీయ పార్టీలు, అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళలాగే వీళ్ళు కూడా గౌరవాన్ని అంటే పొందుతూ ఉన్నారు. అట్లాగే మనం సోవియట్ యూనియన్, చైనా అనుభవం కూడా తెలిసినటువంటిది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎటువంటి రాజకీయాలు చేయాలనుకుంది, కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ రాజకీయ నాయకులు అది కానీ చైనాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు జీవితకాలం తను ఒక్కడే ఇంకా ఆ దేశానికి వచ్చేసి అధ్యక్షుడు అంటే ప్రకటించుకున్నాడు. అట్లాగే రష్యాకు వచ్చేసి పుతిన్ వచ్చేసి తానే ఆ, జీవితకాలం నాయకుడు అంటే తాను ప్రకటించుకున్నాడు. ఇంకా వేరే ఇంకా మళ్ళీ దాన్ని దాన్ని మనం ఏమన్నా
నియంతృత్వం అనాలా, ప్రజాస్వామ్యం అనాలా, లేకపోతే అధికార స్వామ్యం అంటారని చెప్పాలా? ఇట్లాగే మన భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాలను చూసినప్పుడు కానీ, మెయిన్ స్ట్రీమ్ ఎన్నికల కమ్యూనిస్టు ఉద్యమాన్ని చూసినప్పుడు కానీ, ఈ వామపక్ష ఉద్యమాన్ని చూసినప్పుడు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి నాయకులు ఎవరు, నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఎవరు, ఏ సామాజిక వర్గం నుంచి వస్తున్నటువంటి వాళ్ళు, ఆ సోషల్ బేస్ వల్లే కదా ఇవాళ ఇంతగా బలహీన పడిపోయినటువంటి అంశం ఇది. కంచాయిల లాంటి వాళ్ళు చేసినటువంటి విమర్శ ఫలితంగానే కదా ఆ, ఈ కొత్త ఒరవడైనటువంటిది రావడం వల్ల ఈ మొత్తము ఇవాళ బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు ఎటువంటి రాజకీయాలు చేయబోతారు అనేటువంటిది మనకంతగా స్పష్టత అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ఓకే, ఓకే. అక్కడక్కడ ఏదో లేఖలు రాస్తూ ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి లేఖల ద్వారా కొంచెం సమాచారం ఇచ్చినప్పుడు కూడా ఇది పరిపూర్ణమైనటువంటిది కాదు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ రాజకీయ ఎత్తుగడ ఏంటి, ఏం చేయబోతున్నారు అంటే, ఈ ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వము చేసి విజయం సాధించిన మాట అయితే వాస్తవం అండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి వెంకటేష్ గారు. నమస్తే.